హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేను కన్నయ్య కోసం చేసినటువంటి ప్రసాదాలు ఏంటో చూద్దాం రండి. కన్నయ్యకి ఇష్టమైనటువంటి బెల్లంతో అటుకుల పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక కాస్త నెయ్యి వేసి అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం ముక్కల్ని కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు అటుకులు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి అటుకుల్లో 1 కప్పు పాలు పోసి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/4 కప్పు బెల్లం వేసి మూత పెట్టి కాసేపు చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేసి కలిపితే పాలు విరిగిపోతాయి కాబట్టి చల్లారిన తర్వాత కలుపుకోవాలి. అప్పుడు విరగకుండా బాగా వస్తుంది. ఇప్పుడు అటుకుల పాయసం రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు వెన్నను తయారు చేసుకుందాం. మీగడను మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త చల్లటి నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మీగడ తయారవుతుంది. మరికొద్ది చల్లటి నీళ్ళలో వేసి బాగా కడుక్కొని తీసుకోవాలి. కన్నయ్యకి ఇష్టమైనటువంటి మీగడ రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత బాగా కాచి చల్లార్చినటువంటి ఆవు పాలను తీసుకోవాలి. ఇప్పుడు కన్నయ్యకి ఇష్టమైనటువంటి 3 ప్రసాదాలు రెడీ. ఇప్పుడు మనము కన్నయ్యకు నైవేద్యంగా సమర్పిద్దాము. నా ఈ చిన్ని కన్నయ్య కోసం ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతో నేను చిన్న అందమైన ఉయ్యాలను తయారు చేశాను. అందంగా పూలతో అలంకరించి కన్నయ్యను అందులో కూర్చోబెట్టి ఊపుతూ ఉంటే ఎంత బాగా ఊగుతున్నాడో చూడండి. చాలా అందంగా ఉన్నాడు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.